హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మనకు రెగ్యులేటర్ నుంచి పైపు తీయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు నేను దాని గురించి తెలుసుకుని చేసాను. దాన్ని ఎట్లా తీయడం అంటే దానికి ఒక నార్మల్గా తీయడం కష్టమవుతుంది. ఒక రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి హీట్ చేయడం, కింద కాల్చినా కూడా పైప్ కాల్స్తే అక్కడ వస్తుంది. కాకపోతే దానికి పైప్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ దానికి పోయాలి, అది పెద్ద ప్రాసెస్. ఇంకా దానికి ఉన్న ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఆప్షను వాటర్ హీట్ చేసి డైరెక్ట్ దాని మీద పోసినా కూడా వస్తుంది. అట్లా అన్నారు. దాంతో మేము రెండోది ట్రై చేస్తున్నాం. అంతా హీట్ చేసుకొని వాటర్ పోసినాం, అంత ఈజీగానే వచ్చేస్తాం కూడా. అది కూడా కొద్దిగా అంత మేము ట్రై చేసినాం, చాలా ట్రై చేసినా కూడా ఎంత ఫోర్స్ పెట్టినా కూడా రాలేదు. ఏమన్నా దానికి మాకు అనిపించింది ఏంటంటే కొంచెం వాటర్ ఫుల్గా పోసేస్తే వస్తుందేమో అనిపించింది. ఇంకా ఉన్న వాటర్ మొత్తం పోసేస్తున్నాం. ఫైనల్ రిజల్ట్ ఎట్లుంటుందో చూడండి. అవి ఎంత హీట్ ఉన్నాయి, చీజ్లో మొత్తం పొక్కలు వచ్చేటట్టు ఉన్నాయి వాటరు. అంత హీటింగ్ వస్తుంది. ఎందుకంటే అది నా లోపల వైర్ ఉంటుంది, అది హీట్ కావాలి, ఇది హీట్ కావాలి కాబట్టి మొత్తం కలిసేటట్టు పోస్తున్నాం. అన్న లోపల దాకా నాంటట్టు మెల్లగా పోయాలి, ఎందుకంటే ఇది లైట్గా ఊకోవచ్చు. కాకపోతే మనకి పెద్ద ప్రాసెస్. ఎప్పుడు రెగ్యులేటర్ పీయిద్దామన్నా ఇదే ప్రాసెస్, ఎప్పుడైనా ఇదే వర్క్ ఉంటుంది. డ్రైవర్కి అయినా రాదు, చాలా టఫ్, టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకు ఇట్లా చేసినా జనరల్ ఉట్టి గుంజినా వస్తుందేమో, కానీ పెద్ద రిస్క్ అది. దాని బదులు ఈ వాటర్ పోస్తే, హాట్ వాటర్ పోస్తే వస్తాయని మేము ట్రై చేస్తున్నాం. మొత్తానికి ఫైనల్గా అయితే అంతగా మేము వచ్చిన పోస్ట్ మొత్తం కాదని కొంత లూజ్ అయింది. చూడండి, కొంచెం లూజ్ అయింది, అంత ముందులో లేదు కదా. అప్పట్లో కాకుండా కొద్ది బయటకు వచ్చింది. రెగ్యులేటర్ లీక్ అవుతుందని మేము అలాకెళ్ళి గ్యాస్ లీక్ అవుతుందని ఇంకో రెగ్యులేటర్ మారుదామని చూస్తున్నాం. ఏది మొత్తానికి అయితే ఇది బాగాలేదు, ఇంకోటి తీసుకొచ్చి మారుస్తున్నాం. ఫైనల్గా అయితే వచ్చేసింది. మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. ఓకే, సక్సెస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.